ఫస్ట్ మూవీ బాగానే ఉంది. నేను వచ్చింది మహేష్ బాబు వాయిస్ ఓవర్ కోసం వచ్చిన, నేను తెలుగులో వచ్చిన సాటిస్ఫై అయినా. దాంట్లో ఒక ఆదిపురుషుతో పోల్చుకుంటే ఇది ఎంత బెటర్ సినిమా. మహేష్ బాబు వాయిస్ అయితే సూపర్ ఉంటుంది. బిగినింగ్లో కొంచెం డల్ అనిపించినా మిగతాదంతా సూపర్ హైప్ వస్తుంది సినిమా. ఓకే, కొత్త స్టోరీ చూసినట్టు ఉంటుంది. ఎక్కువ సాంగ్స్తో నడుస్తుంది మూవీ మొత్తం. ఓకే, ఒక 45 మినిట్స్ దాకా సాంగ్సే ఉంటాయి మొత్తం. ఆలీ గారిది, బ్రహ్మానందం గారి కామెడీ హైలైట్ ఉంటుంది మొత్తం. వాళ్ళదే కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. స్టోరీ ఏంటంటే మనం ఏదైతే ఫస్ట్ మూవీ చూసామో దాని బేస్ అయ్యే ఉంటుంది స్టోరీ మొత్తం కూడా. మేము వచ్చింది కూడా మహేష్ బాబు గారి వాయిస్ గురించి, ఎందుకంటే 4 ఇయర్స్ దాకా మళ్ళీ ఆయన చూడలేం కదా, ఆ వాయిస్ అన్న విందామని వచ్చాం. మెయిన్ హైప్ అయితే మహేష్ బాబు గారు. యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని ఉండవు, మొత్తం కూడా స్టోరీ మీద బేస్ అయి ఉంటుంది. లాస్ట్లో ఉంటుంది యాక్షన్ ఎపిసోడ్. అవే సార్ కామెడీ సీన్స్. స్టోరీలోకి వచ్చినప్పుడల్లా ఆయన కామెడీ సీన్స్ మనం ఎంజాయ్ చేస్తాం. మిగతాదంతా స్టోరీ రన్ అవుతుంది. ఈ ఆలీ గారిది, బ్రహ్మానందం గారిది కామెడీ ఉంటుంది మొత్తం. గ్రాఫిక్స్ ఎక్సలెంట్ ఉన్నాయి సార్. 3Dలో చూస్తేనే మూవీ దాని డెప్త్ తెలుస్తుంది. మేము 3Dలో చూసాం, దాని ఎఫెక్ట్ కానీ అది విజువల్ కానీ చాలా క్లారిటీగా తీశారు. కొత్తగా ఉన్నాయి సార్, ఒక కొత్త మూవీ చూస్తున్నట్టు ఉన్నది. ఒక ఆదిపురుషుతో పోల్చుకుంటే ఇది ఎంత బెటర్. చిన్నపిల్లలు వస్తే వాళ్ళకి కొత్తగా ఫీల్ అవుతారు, కొత్త ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు మొత్తం అందరూ కూడా. పార్ట్ 1 చూసిన వాళ్ళకి పార్ట్ 2 అర్థం అవుతుంది. నేను పార్ట్ 1 చూసిరండి, ఎందుకంటే ఇది సేమ్ కంపేర్ చేసుకోకర్లా, సేమ్ రెండు ఒకేలా ఉన్నాయి. ఫస్ట్ మూవీ బాగానే ఉంది. నేను వచ్చింది మహేష్ బాబు వాయిస్ ఓవర్ కోసం వచ్చిన, నేను తెలుగులో వచ్చిన సాటిస్ఫై అయినా. దాంట్లో మేము 3 ఇయర్స్ వరకు మళ్ళీ సినిమాలు లేవని చెప్పి ఓన్లీ ఇంట్లోనే అనమాట. సెకండ్దే బాగుంది స్టోరీ పరంగా కూడా, కానీ ఫస్ట్ దాని తెలుగులో డబ్బింగ్ బాగుంది. అది సాంగ్స్ డబ్బింగ్ తెలుసా మన వాళ్ళు టాలెంట్. గ్రాఫిక్స్ బాగుంది. 3Dలో ప్రసాద్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 3D గురించి 3Dలో చాలా బాగుంది. గ్రాఫిక్స్ అయితే టాప్ నాచ్. అండ్ బాబు వాయిస్ ఓవర్ అయితే ఇక సాటిస్ఫై అయినా దానివల్ల వచ్చి.